రిత్విక ప్రేయర్ చెప్పు. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్, help me always to make them happy. శ్రీవల్లి చెప్పు. All of you good morning. పిల్లలు పిల్లలు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యూ? ఓకే, ఇప్పుడు అటెండెన్స్ పలకాలి. అందరూ గట్టిగా పలకాలి. గట్టిగా అటెండెన్స్ పలకండి. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి విహాన్ వర్షిత్, పులివేరు దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శశికపాల్, దడాల ధన్య, దడాల ధన్య, బొల్లం సాన్విక, అయితే రిత్విక, మంగం అమూల్య గ్రేస్, చెప్. వెరీ గుడ్, కూర్చో. పోతుల సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పేతర్ అన్షిత్ హ్యారీ, పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాగే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల, చెట్టుబత్తిన మోక్షిత్, చెట్టుబత్తిన మోక్షిత్, ప్రెజెంట్ మిషన్. వెరీ గుడ్. సిట్ డౌన్. ఆకుచాటు రామ చిలక రామ్ రామ్ రామ్. కొంచెం వేస్తాను, సరేనా? సరే, నేను ఎవరింటి దగ్గరికి వెళ్ళి అరిస్తే వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు. నా రంగు నల్లగా ఉంటుంది, నేను ఎవరు అని. ఏంటది? పక్షి పేరేంటి? కాకి. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, నాకేంటి ఎలా వస్తుంది, చుట్టాలు ఏమన్నా వస్తారేమో అంటారు పెద్దవాళ్ళు. ఇంకొక నా రంగు పచ్చగా ఉంటుంది, నా ముక్కేమో ఎర్రగా ఉంటుంది, నేను పలికితే తీయగా ఉంటుంది, నేను ఎవరిని అంటే రామచిలక కదా. సరే, పేరెంట్ నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు, వాళ్ళేమో తెలుగులో రామచిలక అని చెప్పారు. అది అయితే ఇప్పుడు పక్షుల గురించి ఒక పాట పాడదామే. ఎవరు పాడతారు? పాడు, శ్రీవల్లి పాడు. శ్రీవల్లి పాడిన తర్వాత వెనకాల మీరందరూ పాడాలి, ఓకేనా? పాడు.
వెరీ గుడ్. పూల రాణిని నేనేనని. బంగారు రంగు నాదని. చామంతి పువ్వు చెప్పింది. చలికాలంలో పూస్తానని. పాడాలి. మల్లె పువ్వు చెప్పింది. మండు టెండలో వస్తానని. అన్ని పువ్వులు అన్నాయి. తేనెలు ఇస్తామని. గులాబీ పువ్వు చెప్పింది. పువ్వుల రాణిని నేనేనని. బంతి పువ్వు చెప్పింది. బంగారు రంగు నాదని. చామంతి పువ్వు చెప్పింది. చలికాలంలో పూస్తానని. మల్లె పువ్వు చెప్పింది. మండు టెండలో వస్తానని. అన్ని పువ్వులు అన్నాయి. కమ్మని తేనెలు ఇస్తామని. గట్టిగా పాడారు కదా, గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. సుశాంత్ నువ్వు చెప్పు. సుశాంత్ రెండు ఫ్రూట్స్ చెప్పాలి. చెప్పు. వెరీ గుడ్. అనన్య చెప్పు. చెప్పు. వెరీ గుడ్. శర్మిలకి ఇవ్వు. శర్మిల చెప్పు. చెప్పు. చెప్పమ్మా, వీళ్ళు చెప్పారు కదా. నేను బజారుకి వెళ్ళి యాపిల్, ప్రోమోగ్రానేట్ తెచ్చాను. శ్రీవల్లికి కింద పెట్టమ్మా, కింద పెట్టు కనిపిస్తుంది. అంతే, ఆరెంజ్ వరకే. వెరీ గుడ్. మహాకి చెప్పు. మ్యాంగో. వెరీ గుడ్. చందన్ నువ్వు చెప్పమ్మా. చెప్పు ఫాస్ట్. తెచ్చాను. వెరీ గుడ్. సుసన్నకి. సుసన్న చెప్పు. నేను బజార్కి వెళ్ళి పపాయ, బనానా, యాపిల్, ప్రోమోగ్రానేట్, ఆరెంజ్, కస్టర్డ్ యాపిల్, సపోటా తెచ్చి అమ్మకి ఇచ్చాను. వెరీ గుడ్. సుసన్న చాలా బాగా చెప్పింది. పరిజ్ఞానం, పరిజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞానం. మాయం మాయ, నీళ్లు మాయం
అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో ఏముంది ఏముంది పిల్లలు? వాటర్. ఒక గ్లాస్ లో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి కదా. నీళ్లు ఎక్కడ వరకు ఉన్నాయో నేను దానికి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ఇక్కడ ఉన్నాయి నీళ్లు కదా, చుట్టూ నేను మార్క్ చేసేస్తున్నాను. నీళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు. చేసాం కదా ఒకసారి మనం. మాయం మాయం నీళ్లు మాయం. చూడండి, నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి అక్కడికి నేను మార్క్ చేశాను స్కెచ్ తో. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తామంటే మనం తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టాలి. ఎండ ఎక్కువగా ఎక్కడుందో చూసి మనం ఆ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఎండలో ఎన్ని రోజులు ఉంచాలి? 3 days కానీ 4 days కానీ ఉంచితే అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? మాయమైపోతాయి. అంటే ఆవిరైపోయి ఎండ వేడికి నీళ్ళు ఏమవుతాయి? ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవటం మూలన ఇక్కడ ఉన్న నీళ్ళు ఏమవుతాయి? ఇంకొంచెం ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే నీళ్ళు ఆవిరైపోయి వెళ్ళిపోతాయి. అది మనం రోజు గమనించాలి. ఈ రోజు మనం ఎండలో పెడదాం. ఎండలో పెట్టిన తర్వాత సాయంత్రం అంటే ఏంటి? ఈవినింగ్ మనం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి గ్లాస్ లో నీళ్లు మాయమైపోయాయా లేదా అని మనం చూడాలి. చూద్దామా? సాయంత్రం ఈవినింగ్ ఒకసారి చూద్దాం, నీళ్లు మాయమైపోయాయా లేదా చూద్దాం. తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఉదయం స్కూల్కి వస్తాం కదా, మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి చూద్దాం నీళ్లు మాయమైపోయాయా లేదా. అలా 3 days కూడా మనం గమనించాలి. అలా గమనించడం మూలన నీళ్లు మాయమైపోయాయి లేదా అన్నది మనకి తెలుస్తుంది కదా. గమనిద్దాం అలాగా. అయితే ఏం చేద్దాం? ఇప్పుడు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి ఎండలో పెడదాం. సరేనా? ఈ పట్టుకెళ్ళి ఎండలో పెడదాం. ఎండలో పెట్టాక 2 రోజులు 3 రోజులు పోయాక చూద్దాం ఈ నీళ్ళు మాయమైపోయాయా లేదా అన్నది. వీటిని శాస్త్రీయ పరిజ్ఞానం అంటారు. గమనించాలి మీరు. ఎందుకంటే ఇక్కడ స్కెచ్ తో గీసానా, రేపు మనం చూసేటప్పటికి నీళ్లు కొంచెం కిందకి వచ్చేసాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమైనా అర్థం అవ్వాలి? ఆ నీళ్లు మాయమైపోయాయి, ఇంకా కిందికి వచ్చేసాయి, పైకి ఉండే నీళ్లు మార్క్ దగ్గరికి ఉండి ఇప్పుడు కిందకి వచ్చేసాయి అంటే నీళ్లు మాయమైపోయాయి అని మనకి అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు ఈ వాటర్ ఎండలో పెడదామా? సరే, నా వెనకాలే ఒక్కొక్కరు రండి. నా వెనకాలే రావాలి మీరు. నా వెనకాలే రండి. ఈ ఎండలో పెట్టండి. ఇలా చూడండి, ఇక్కడ పెట్టాను నేను, గోడ మీద పెట్టాను వాటర్. ఏం చేద్దామంటే సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చూద్దాం నీళ్ళు ఎన్ని ఉన్నాయి అన్నది. సరేనా? చూద్దామా? సరే పదండి. మళ్ళీ 3 days పోయాక మళ్ళీ ఒకసారి చూద్దాం. రోజు చూడాలి అలా. వెరీ గుడ్. సుశాంత్ నువ్వు చెప్పు. సుశాంత్ రెండు ఫ్రూట్స్ చెప్పాలి. చెప్పు. వెరీ గుడ్. అనన్య చెప్పు. బజార్కి వెళ్ళి చెప్పు. పప్పాయ, బనానా, యాపిల్ తెచ్చి అమ్మకి ఇచ్చాను. వెరీ గుడ్. శర్మిలకి ఇవ్వు. శర్మిల చెప్పు. చెప్పమ్మా, వీళ్ళు చెప్పారు కదా. నేను బజారుకి వెళ్ళి యాపిల్, ప్రోమోగ్రానేట్ తెచ్చాను. శ్రీవల్లికి
కింద పెట్టమ్మా, కింద పెట్టు కనిపిస్తుంది. పపాయ బనానా యాపిల్ పొమోగ్రానేట్ ఆరెంజ్. అంటే ఆరెంజ్ వరకే. తెచ్చమ్మిచ్చాను. వెరీ గుడ్. మహాకి చెప్పు. బజార్కెళ్ళి పపాయ బనానా యాపిల్ పొమోగ్రానేట్ ఆరెంజ్ మ్యాంగో. తెచ్చి అమ్మకి ఇచ్చాను. వెరీ గుడ్. చందా నువ్వు చెప్పమ్మా. చెప్పు ఫాస్ట్. బజార్కెళ్ళి పపాయ బనానా యాపిల్ పొమోగ్రానేట్ ఆరెంజ్ మ్యాంగో కస్టర్డ్ యాపిల్ తెచ్చాను. తెచ్చి అమ్మకి ఇచ్చాను. వెరీ గుడ్. సుసన్నకి సుసన్న చెప్పు. నేను బజార్కెళ్ళి పపాయ బనానా యాపిల్ పొమోగ్రానేట్ ఆరెంజ్ కస్టర్డ్ యాపిల్ సపోటా తెచ్చి అమ్మకి ఇచ్చాను. వెరీ గుడ్. సుసన్న చాలా బాగా చెప్పింది. పరిజ్ఞానం. పరిజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞానం. మాయం మాయ, నీళ్లు మాయం. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో ఏముంది? ఏముంది పిల్లలు? వాటర్. ఒక గ్లాస్ లో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి కదా. నీళ్లు ఎక్కడ వరకు ఉన్నాయో నేను దానికి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ఇక్కడ ఉన్నాయి నీళ్లు కదా, చుట్టూ నేను మార్క్ చేసేస్తున్నాను. నీళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు. చేసాం కదా ఒకసారి మనం. మాయం మాయం, నీళ్లు మాయం. చూడండి, నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి అక్కడికి నేను మార్క్ చేశాను స్కెచ్ తో. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తామంటే మనం తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టాలి. ఎండ ఎక్కువగా ఎక్కడుందో చూసి మనం ఆ ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఎండలో ఎన్ని రోజులు ఉంచాలి? 3 days కానీ 4 days కానీ ఉంచితే అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? మాయమైపోతాయి. అంటే ఆవిరైపోయి, ఎండ వేడికి నీళ్ళు ఏమవుతాయి? ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవటం మూలన ఇక్కడ ఉన్న నీళ్ళు ఏమవుతాయి? ఇంకొంచెం ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే నీళ్ళు ఆవిరైపోయి వెళ్ళిపోతాయి. అది మనం రోజు గమనించాలి. ఈ రోజు మనం ఎండలో పెడతాం. ఎండలో పెట్టిన తర్వాత సాయంత్రం సాయంత్రం అంటే ఏంటి? ఈవినింగ్ మనం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి గ్లాస్ లో నీళ్లు మాయమైపోయాయా లేదా అని మనం చూడాలి. చూద్దామా? సాయంత్రం ఈవినింగ్ ఒకసారి చూద్దాం, నీళ్లు మాయమైపోయాయా లేదా చూద్దాం. తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఉదయం స్కూల్కి వస్తాం కదా, మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి చూద్దాం నీళ్లు మాయమైపోయాయా లేదా. అలా 3 days కూడా మనం గమనించాలి. అలా గమనించడం మూలన నీళ్లు మాయమైపోయాయి లేదా అన్నది మనకి తెలుస్తుంది కదా. గమనిద్దాం. అలాగా అయితే ఏం చేద్దాం? ఇప్పుడు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి ఎండలో పెడదాం. సరేనా? ఈ పట్టుకెళ్ళి ఎండలో పెడదాం. ఎండలో పెట్టాక 2 రోజులు 3 రోజులు పోయాక చూద్దాం ఈ నీళ్లు మాయమైపోయాయా లేదా అన్నది. వీటిని శాస్త్రీయ పరిజ్ఞానం అంటారు. గమనించాలి మీరు. ఎందుకంటే ఇక్కడ స్కెచ్ తో గీసానా, రేపు మనం చూసేటప్పటికి నీళ్లు కొంచెం కిందకి వచ్చేసాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమైనా అర్థం అవ్వాలి? ఆ నీళ్లు మాయమైపోయాయి, ఇంకా కిందికి వచ్చేసాయి, పైకి ఉండే నీళ్లు మార్క్ దగ్గరికి ఉండి ఇప్పుడు కిందకి వచ్చేసాయి అంటే నీళ్లు మాయమైపోయాయి మనకి అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు ఈ వాటర్ ఎండలో పెడదామా? ఎండలో పెడదామా? సరే, నా వెనకాలే ఒక్కొక్కరు రండి. నా వెనకాలే రావాలి మీరు. నా వెనకాలే రండి. ఈ ఎండలో పెట్టండి. ఇదిగో ఇలా చూడండి.
చేద్దామంటే సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చూద్దాం నీళ్ళు ఎన్ని ఉన్నాయి అన్నది. సరేనా? చూద్దామా? సరే పదండి. మళ్ళీ 3 days పోయాక మళ్ళీ ఒకసారి చూద్దాం. రోజు చూడాలి అలా. ఇదిగో రోజు